ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. శాంతి భద్రతలను కాపాడవలసిన రక్షక భటులను తయారు చేసే దేశంలోనే అత్యున్నత శిక్షణా కేంద్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ. అక్కడ కాకి దుస్తువులు ధరించి సరికొత్త జీవితాన్ని ప్రారంభించవలసిన ఒక ఐపీఎస్ అభ్యర్థి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రి బెడ్డుపై కొట్టుమిట్టాడుతున్నాడు. తోటి మహిళా ఐపీఎస్ అధికారిని ఇచ్చిన షాకింగ్ కంప్లైంట్, దానికి ప్రతిగా సోషల్ మీడియాలో నేను నిర్దోషిని అంటూ పెట్టిన ఇన్స్టా పోస్ట్, మరుసటి రోజే బలవన్మరణం. ఇంతకీ ఈ కేసులో అసలు నిజాలేంటి అనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల ఒక వివాహిత నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా శిక్షణ పొందుతున్నారు. అయితే అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనపైన లైంగిక దాడికి, తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడంటూ సదరు అధికారిని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఉదయ్ తనకు నిరంతరం అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపుతూ వేధించేవాడని, గదిలోకి లాక్కు వెళ్లి జుట్టు పట్టుకొని గొంతు నులిమి మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగకుండా తన ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసి దాన్ని తన భర్తకు పంపి తీవ్రంగా బ్లాక్మెయిల్ చేశాడని కూడా వెల్లడించింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఉదయ్ కృష్ణారెడ్డి పైన బిఎన్ఎస్లోని తీవ్రమైన లైంగిక వేధింపుల సెక్షన్తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ ఘటనపై 8 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసు తీవ్ర రూపం దాల్చడంతో నోటీసులు అందుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, కల్పితాలని ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకువచ్చారు. నాకు భారత చట్టాలపై పూర్తి విశ్వాసం ఉంది. నిజమేంటో త్వరలోనే తేలుతుంది. న్యాయమే గెలుస్తోంది. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను రిపోర్ట్ చేయండి అని ఆయన ఆ పోస్టులో కోరారు. తానెలాంటి తప్పు చేయలేదని ధీమా వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే నాటకీయ పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి. తన నిర్దోషిత్వాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి అనూహ్యంగా కేసు దర్యాప్తు దశలో ఉండగానే బలవన్మరణానికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆయనను ఎస్ఆర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే తను నిర్దోషినంటూ త్వరలోనే నిజాలు బయటకు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి మరి ఇంతలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పు చేయకపోతే విచారణలను నిరూపించుకోవాల్సిన ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంటే తన మానసిక వేదన భరించాడా, లేకుంటే చెయ్యని తప్పుకి ఈ రకమైన ఆరోపణలు వినాల్సి వస్తుంది అనేటువంటి బాధతోని ఈ ప్రయత్నం చేశాడో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పోలీసు వ్యవస్థలోని అత్యున్నత స్థానాలలో నిలవవలసిన 2 ట్రైనీ అధికారుల మధ్య అసలు ఏం జరిగింది? నిజంగానే లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్ జరిగాయా, లేక దీని వెనుక మరేదైనా ఆధిపత్య పోరు లేదా వ్యక్తిగత కక్షలున్నాయా? ఉదయ్ కృష్ణారెడ్డి కోలుకుంటేనే ఈ కేసులోని అసలు కోణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన జాతీయ పోలీసు అకాడమీలో కలకలం రేపుతోంది.